అనంతపురం జిల్లా రాయదుర్గంలో మందుబాబులు హల్చల్ చేశారు. జగన్ ఎన్నికల ప్రచారంలో పీకల దాకా తాగి రోడ్లపై పడ్డారు. జగన్ పర్యటనతో రాయదుర్గం అపవిత్రమైందని టీడీపీ కార్యకర్తలు రోడ్లపై పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేశారు. తాజా పరిణామంపై మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పందించారు. పవిత్రమైన రోడ్లని మద్యంతో నింపేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ మద్యం షాప్ వద్ద చూసినా వైసీపీ కార్యకర్తలు దర్శనమిస్తుండడమే దీనికి నిదర్శనమన్నారు. ఇక వైసీపీ కార్యకర్తలతో తీరుతో మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆరోపించారు. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గ కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి పట్టపగలు పచ్చి అబద్ధాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ తెలివైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎట్లా నిన్ను అధికారంలోకి రాణిస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అత్యంత పవిత్రమైన తేరు బజార్ను బీరు బజారుగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి శిష్యులు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా, కనీసం ఒక సాయంత్రం పూట కూడా మహిళల బజార్లో నడవలేని పరిస్థితి. అంటే ఒక తాగుబోతుల సభలాగా అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ కూడా ప్రజలను వ్యసనాలకు బానిసలుగా చేసి ఓట్ల పబ్బం గడుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉందో దానికి సాక్ష్యాధారాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సభలోనే మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. విచ్చలవిడిగా మోటార్ సైకిళ్ళ మీద ఒక పక్క వైఎస్ఆర్ జెండా, మరోవైపు బీరు బాటలు పట్టుకొని విజృంభించిన యువకుల దృశ్యాలు మనం చూసాం. అట్లాగే కిటకిటలాడిపోయిన బ్రాందీ షాపుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెలరేగిపోయి పట్టణంలో ప్రధానమైన రహదారి తేరు బజారు వీరు బజార్ అయిపోయి ఈరోజు ప్రజలు ఏంటి ఇది, రాయదుర్గం పట్టణంలో పవిత్రమైన రోడ్డులో ఏంటి రాజకీయ వికృత చేష్టలు వైఎస్ఆర్సీపీ అని ఆందోళన చెందే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.